నమస్తే, వెల్కమ్ టు TV6 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అమెరికాలో కొనసాగుతున్న పాలస్తీనా అనుకూల నిరసనలు. ప్రపంచంలోని అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్లలో ఒకటైన మెట్ గాలాకు తాకిన నిరసన శాఖ. కొనసాగుతున్న సార్వత్రిక ఎన్నికలకు 3వ విడత పోలింగ్. తన ఓటు హక్కు వినియోగించుకోనున్న AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ట్విట్టర్ లో ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసిన మెగాస్టార్. అందరికీ మంచి చేయాలనే విషయంలో పవన్ ముందుంటాడన్న చిరంజీవి. ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోతున్న స్థానిక ఎమ్మెల్యే అన్నం రెడ్డి. సబ్బవరం మండలంలోని సాయినగర్ లో పర్యటించిన ఆదిప్ రాజ్. పెద్దవడుగూరు మండలంలో టీడీపీ కూటమి ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో. హాజరైన ఎమ్మెల్యే అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి. స్వల్ప లాభాల్లో ట్రేడ్ అవుతున్న దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు 35 పాయింట్లు పెరిగి 22,484 దగ్గర కొనసాగుతున్న నిఫ్టీ. అమెరికా వ్యాప్తంగా పాలస్తీనా అనుకూల నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా అక్కడ జరుగుతున్న ప్రపంచంలోని అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్లలో ఒకటైన మెట్ గాలాకు కూడా ఈ నిరసనల సెగ తాకింది. పాలస్తీనా అనుకూల నిరసనలతో ఈవెంట్ జరుగుతున్న ప్రదేశంలో నిరసన చేపట్టారు. పాలస్తీనా జెండాలను చేత పట్టుకుని గాజా, పాలస్తీనాకు అనుకూల నినాదాలు చేశారు. సార్వత్రిక ఎన్నికలకు 3వ విడత పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఈ సందర్భంగా AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయనతో పాటు యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తదితరులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. प्रेस में सामने वाले जी आगे रहने वाले हैं। पीछे वाले क्या लेना? ओ भैया थोड़ा हमारा कैमरा थोड़ा पीछे नीचे ले थोड़ा। सर आप पीछे रहिए। सर इधर सर साउंड बंद हुआ। పశ్చిమ బెంగాల్లోని జాంగీపూర్ నియోజకవర్గంలో స్వల్ప ఘర్షణలు జరిగాయి. ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ధనంజయ్ ఘోష్ కు స్థానిక TMC కార్యకర్తకు మధ్య ఓ పోలింగ్ బూత్ లో గొడవ జరిగింది. ఓటర్లను ప్రభావితం చేసేలా పోలింగ్ బూత్ల వద్ద ధనంజయ్ ప్రచారం చేస్తున్నారని TMC ఆరోపించడంతో అక్కడ స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. আপনি কি করছেন এখানে? আমি ভোট দিতে এসেছি। ভোট কোথায়? লাইন কোথায়? লাইন কোথায় আপনি? কোথায়? লাস্ট লাইন আমার এটা দেখে कैसे বুতারকে কনভিন্স করছে। কনভিন্স করছে। कैसे मस्तानी कर रहा है? हेलो वोटर को स्लिप कर रहा है। क्यों वोटर कर रहा है आप? क्यों जा रहे हैं आप? एक मिनट हाथ दिচ্ছ আমি তুমি उसको लाइन पे আমি বুঝে শুনে অশান্তি করেন না ভোটে না। ঠিক আছে দাদা ছাড়ুন। তুমি আমার গায়ে হাত দিলে তুমি গায়ে কিসের জন্য হাত দিলে?
गाय किसे जन हाथ दिला वोटर कैसे कैंडिडेट ढूंढे तू किसे गाय हाथ दिला गाय किसे जन हाथ दिला भूल पड़ला ले जाइए भाई गाय हाथ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి 3వ విడత పోలింగ్ దేశవ్యాప్తంగా కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఈ సందర్భంగా గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఓటర్లతో పాటు క్యూలో నిల్చొని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. सर ત્યાં પર સર 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 એક મિનિટ સર વેઇટ સર. పోలీస్ అధికారులు మహిళా కానిస్టేబుళ్లను కించపరిచినందుకు సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసి కోయంబత్తూర్ సెంట్రల్ జైల్లో ఉన్న ప్రముఖ యూట్యూబర్ సవుక్కు శంకర్ ను జైల్లో తీవ్రంగా కొట్టారని అతని న్యాయవాది గోపాలకృష్ణన్ ఆరోపించారు. నిన్న మీడియాతో మాట్లాడిన ఆయన జైలులో 10 మందికి పైగా గార్డులు కళ్లకు గంతలు కట్టి బెంచ్ పై ఉంచి కొట్టడంతో శంకర్ కుడి చేయి విరిగిందన్నారు. రిమాండ్ కు ముందు వైద్య పరీక్షలు కూడా నిర్వహించారన్నారు. கோபாலகிருஷ்ணன் சவுக் சங்கருக்காக இப்போ அப்பியர் ஆகிருக்கோம். உங்களுக்கு எல்லாம் தெரியும், கடந்த சனிக்கிழமை 4/5/2024 அன்னைக்கு சவுக் சங்கர் வந்துட்டு கோர்ட்டில் ஆஜர்படுத்தப்பட்டு கோர்ட்டோட கஸ்டடியில் கோயம்புத்தூர் மத்திய சிறையில் அடைக்கப்பட்டார். அடைக்கும் போதே நம்ம வந்து அந்த ரிமாண்ட் பண்ண மேஜிஸ்ட்ரேட் கிட்ட கேட்டிருந்தோம். சங்கரோடைய உடல்நிலை குறித்து ஆய்வு செய்யணும்னு சொல்லிட்டு அன்றைக்கே ஒரு பெட்டிஷன் போட்டிருந்தோம். மருத்துவ ஆய்வறிக்கை எடுத்துகிட்டு மருத்துவ பரிசோதனை செய்துட்டு தான் அவரை வந்து சென்ட்ரல் பிரிசனில் அடைக்கணும், ஏன்னா அவரோட உயிருக்கும் அவருடைய உடலுக்கும் ஆபத்து இருக்குன்னு சொல்லி ஒரு பெட்டிஷன் போட்டிருந்தோம். அன்றைக்கி ரிமாண்ட் பண்ண மேஜிஸ்ட்ரேட்டும் மெடிக்கல் பெட்டிஷன் அலோவ் பண்ணியிருந்தார். அவர் மெடிக்கல் பெட்டிஷனில் எக்ஸாமின் பண்ணதுக்கப்புறம் தான் சென்ட்ரல் பிரிசனில் அடைச்சிருக்காங்க. ரிமாண்ட் பண்ணுறதுக்கு முன்னாடியும் ஒரு மெடிக்கல் எக்ஸாமினேஷன் நடந்துச்சு. ரிமாண்டுக்கு அப்புறம் ஜெயிலுக்கு போகிறதுக்கு முன்னாடியும் ஒரு மெடிக்கல் எக்ஸாமினேஷன் நடந்துச்சு. உங்களுக்கெல்லாம் நல்லா தெரியும், சவுக் சங்கர் அவர்கள் வந்து சென்ட்ரல் பிரிசனுக்கு உள்ளே போகையில் நல்லா 2 கையும் வீசிட்டு ஆரோக்கியமாக தான் நடந்து போயிருந்தார். ஆனால் இன்றைக்கி நான் வந்துட்டு சவுக் சங்கரை வந்து வழக்கு குறித்து சந்திப்பதற்காக சிறைக்கு சென்ற போது ஒரு அதிர்ச்சியான தகவல் இருக்குது. என்னென்னா, மெடிக்கல் எக்ஸாமினேஷன் ஜெயிலில் எடுத்ததுக்கப்புறம் நைட்டு அவரை வந்து ஒரு ரூமில் போட்டு கண்ணை கட்டி அவரை வந்து ஒரு பெஞ்சில் படுக்க வச்சு 10க்கும் மேற்பட்ட வார்டன் வந்து ஒரு கையில் துணியும் உடம்பு கையில் காலையெல்லாம் துணியை சுற்றி பிளாஸ்டிக் பைப்பில் அடித்து அதில் வந்து அவரோட ரைட் ஹேண்ட் ஃப்ராக்சர் ஆகிருக்கு. அதில் பிளாஸ்டிக் பைப்பில் அவங்க வந்து துணி சுற்றி அடித்ததுக்கான காரணம் வந்து என்னென்னு கேட்டிங்கன்னா, கை உடஞ்சிடக்கூடாது. ஏன்னா மெடிக்கல் ரிப்போர்ட்டில் அவர் கை ஆரோக்கியமாக இருக்குதுன்னு தான் ஜிஹெச்சில் எடுத்த மெடிக்கல் ரிப்போர்ட்டும் இருக்குது. பிரிசனுக்குள்ளே போகிற சென்ட்ரல் பிரிசனுக்கு முன்னாடி போகிற மெடிக்கல் ரிப்போர்ட்டும் அவர் ஆரோக்கியமாக தான் இருக்குதுன்னு சொல்லியிருக்கு. கை உடஞ்சிடக்கூடாதுங்கிறதுல கவனமாக தான் அடிச்சிருக்கிறாங்க. ஆனாலும் அதையும் மீறி அவர்களுடைய அடியில் ரொம்ப பலமாக விழுந்ததுனால ரைட் ஹேண்ட் ஃபுல்லாக ஃப்ராக்சர் ஆகிருக்கு. இதில் எதுக்காக நம்ம இப்போ இது சொல்கிறோம் அப்படின்னு சொன்னோம்னா, ஃப்ராக்சரான கைக்கு எக்ஸ்ரேவோ அதுக்கான வைத்தியமோ இது வரைக்கும் கோர்ட்டு அந்த ஜெயிலுக்குள்ளே கொடுக்கல. அதுக்கு பதிலாக அவருடைய விருப்பத்துக்கு மாறாக வெறும் జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతుగా అన్న మెగాస్టార్ చిరంజీవి మంగళవారం ట్విట్టర్ లో ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. మెగాస్టార్ మాట్లాడుతూ, కొనిదెల పవన్ కళ్యాణ్ అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టినా అందరికీ మేలు చేయాలి, మంచి చేయాలనే విషయంలో ఎల్లప్పుడూ ముందుంటాడు. జనమే జయమని నమ్మినవాడు పవన్. తన గురించి కంటే జనం గురించి ఎక్కువ ఆలోచించే అతడిని పిఠాపురం ప్రజలు గెలిపించుకోవాలని కోరుతున్నా అని తెలిపారు. కొనిదెల పవన్ కళ్యాణ్ అమ్మ కడుపున ఆఖరివాడిగా పుట్టిన అందరికీ మంచి చేయాలి, మేలు జరగాలి అనే విషయంలో ముందువాడుగా ఉంటాడు. తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు కళ్యాణ్ బాబుది. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు. కానీ కళ్యాణ్ తన సొంత సంపాదనని కౌలు రైతుల కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం, సరిహద్దు దగ్గర ప్రాణాలొడ్డి పోరాడే జవాన్ కోసం పెద్ద మొత్తం అందివ్వటం, అలాగే మత్స్యకారులు ఇంకా ఎందరికో తాను చేసిన సహాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనాలకు కావాల్సింది అనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే సినిమాలోకి తను బలవంతంగా వచ్చాడు, రాజకీయాల్లో మాత్రం ఇష్టంతోనే వచ్చాడు. ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుంది. అలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాధ వేస్తుంది. అలా బాధపడుతున్న నా తల్లికి
ఈ అన్నయ్యగా ఒక మాట చెప్పాను, నీ కొడుకు ఎంతో మంది తల్లుల కోసం వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధం అమ్మా ఇది. మన బాధ కంటే అది ఎంతో గొప్పది అన్నాను. అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచివాళ్ల వల్లనే ప్రజాస్వామ్యం మరింత నష్టం అని నమ్మి జనం కోసం జన సైనికుడు అయ్యాడు. తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితం రాజకీయాల్లోకి అంకితం చేసిన శక్తిశాలి పవన్ కళ్యాణ్. ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ శక్తిని వినియోగించాలి అంటే చట్టసభలో అతని గొంతు మనం వినాలి. జనమే జయను నమ్మే జనసేనాని ఏమి చేయగలడో చూడాలంటే మీరు పిఠాపురం ప్రజలు కళ్యాణ్ని గెలిపించాలి. మీకు సేవకుడుగా, సైనికుడుగా అండగా నిలబడతాడు. మీకోసం ఏమైనా సరే కలబడతాడు. మీ కళ నిజం చేస్తాడు. పిఠాపురం వాస్తవ్యులకు మీ చిరంజీవి విన్నపం, గాజు గ్లాసు గుర్తుకి మీ ఓటు వేసి పవన్ కళ్యాణ్ని గెలిపించండి. జై హింద్. పిఠాపురం నియోజకవర్గంలో వంగ గీత గెలుపు ఖాయమని ఇందుకూరి నరసింహరాజు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో మే 13 అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం వైసీపీ అసెంబ్లీ అభ్యర్థిగా వంగ గీత పోటీ చేస్తున్నారు. ఇదే నియోజకవర్గంలో జనసేన అసెంబ్లీ అభ్యర్థిగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీలో ఉన్నారు. అయితే ఎమ్మెల్యే అభ్యర్థి వంగ గీతకు మద్దతుగా పిఠాపురం నియోజకవర్గంలో మంగళవారం రాష్ట్ర వైసీపీ సంయుక్త కార్యదర్శి ఇందుకూరి నరసింహరాజు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఆయన సీతారాంపురం గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ వంగ గీతను పిఠాపురంలో నెగ్గించుకుంటే నియోజకవర్గంలో అభివృద్ధికి దోకా ఉండదని, ఆమెకున్న రాజకీయ అనుభవాన్ని బట్టి సీఎం జగన్మోహన్ రెడ్డి అండదండలతో రాష్ట్రంలోనే పిఠాపురం నియోజకవర్గం మొదటి స్థానానికి చేరుకుంటుందని రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఇందుకూరి నరసింహరాజు మాట్లాడారు. అధికార పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న స్థానిక ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్ రాజ్ ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే అన్ని ప్రాంతాలను కలియ తిరిగి ప్రచారాన్ని హోరెత్తించిన ఆదిప్ చివరి దశ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. సబ్బవరం మండల కేంద్రంలోని సాయినగర్లో పర్యటించిన అన్నంరెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. స్థానిక జోడుగుళ్లు కూడలి నుంచి సాయినగర్ కాలనీ వరకు సాగిన ర్యాలీలో వందలాది మంది ప్రజలు పాల్గొని బాణసంచా కాల్చి పూల జల్లులతో స్వాగతం పలికారు. మహిళలు హారతులు ఇచ్చి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆదిప్ రాజ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టానని అవే తనను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలేంటి, 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలేంటి, 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని నెరవేర్చారు, 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని నెరవేర్చారు. ఇదే ఇవాళ సబ్జెక్ట్. ఒక్కసారి 2014 కోసం అడుగుదాం. ఒక్కసారి చెప్పండి అమ్మా మీరు అందరూ. రెడ్డి గారు చెప్పారు ఆ ప్రభుత్వం అధికారంలోకి వస్తే డ్వాక్రా రుణమాఫీ చేస్తామన్నారు. చేశారా? 126 హామీలు ఇచ్చారు, ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. కానీ ఈరోజు అదే 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు ఏంటి, ఆయన నెరవేర్చిన ఏంటి కూడా మిమ్మల్ని అడుగుతా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీ పిల్లల్ని బడికి పంపిస్తే చాలు మీకు అమ్మఒడి ఇస్తామని చెప్పారు. ఇచ్చారా లేదా? ద్వారా స్కూల్స్ అభివృద్ధి చేశారా? గవర్నమెంట్ స్కూల్లో పథకాలు నేను మిమ్మల్ని అడిగాను, అందుకే ఇస్తున్నారా లేదా అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినవి ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవి ఏం చేశారంటే ఇక్కడ మీకు క్లియర్గా అర్థమైపోతుంది. అమ్మ మీకు డిపో ఎక్కడ ఉండేదమ్మా? రేషన్ డిపో అంటే పంచాయతీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి గంటలు నిలబడవాలి. ఎండైనా వానైనా చలైనా అక్కడ నిలబడాల్సిందే. వికలాంగులు వృద్ధుల పరిస్థితి అయితే ఇంకా ఇబ్బందిగా ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి పెన్షన్లు నేరుగా మీ ఇంటి గుమ్మం దగ్గర తెచ్చిస్తున్నారా లేదా చెప్పండి ఒకసారి. ఇస్తున్నారమ్మా? మరి పోయిన నెలేమో పంచాయతీ నిలబడ్డారు, అవునా కాదా? మరి వాలంటీర్లు తెచ్చేవాళ్ళు కదా, పెన్షన్ ఎందుకు ఇవ్వలేదమ్మా మీకు? ఎందుకు ఇవ్వలేదు? చూడండి జాగ్రత్త. కానీ నెక్స్ట్ మంత్ పెన్షన్స్ కానీ వాలంటీర్ వ్యవస్థను ఎక్కడా కూడా ఇన్వాల్వ్ చేయకూడదు. చాలా క్లియర్ గైడ్ లైన్స్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది. ఇది లోకేష్ గారి దృష్టిలో తీసుకెళ్ళడం, వాళ్ళ ఎలక్షన్ కమిషన్ ఇవ్వడం. ఇప్పుడు ఏదైతే ఉన్నదో ఈ రోజు నుంచి పెన్షన్స్ కానీ నెక్స్ట్ మంత్ పెన్షన్స్ కానీ వాలంటీర్ వ్యవస్థను ఎక్కడా కూడా ఇన్వాల్వ్ చేయకూడదు. చాలా క్లియర్ గైడ్ లైన్స్ ఎలక్షన్ కమిషన్. చూసారా?
ఆయనే చంద్రబాబు నాయుడు చూడదాన్ని మేమే ఆపేమని అంత గొప్పగా చెప్పుకుంటున్నాడు చూడండి. ఏంటో మరి వాళ్ళకి వచ్చినటువంటి ఆనందం. ఈ పెన్షన్లు వాలంటీర్లు తెచ్చిస్తే వాళ్ళు ఈ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మరింతగా మెచ్చేసుకుంటారు. ఈ 2 నెలలు ఇబ్బంది పెడదాం, ప్రజల్ని ఇబ్బంది పెడదాం అని చెప్పి. ఏప్రిల్ మే అంటే ఇలాంటి ఎండల్లో మీరు అందరూ లైన్లు కట్టి బ్యాంకుల చుట్టూ ఆఫీసుల చుట్టూ నిలబడి పెన్షన్లు తీసుకుంటే నేనే ఆపించానని ఎంత గొప్పగా చెప్తున్నాడు. పట్టించుకోకపోయినా ఈ 3,000 రూపాయలు వస్తున్నాయి కాబట్టి దేహి అని ఎవరి దగ్గర చేయి చాపకుండా మందులు కావాలన్నా అవసరాలు కావాలన్నా వాళ్ళు తీర్చుకుంటారంటే ఈ 3,000 రూపాయలతోనే. అవునా కదమ్మా? నేను సపవరంలోనే గడపకి చేస్తున్నప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అర్థం కాని మూర్ఖులకు చెప్తున్నానని సీఎం జగన్ తెలిపారు. మచిలీపట్నంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో జగన్ మాట్లాడుతూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద మరో దుష్ప్రచారం చేసిన బాబు దీనిపై ప్రతి ఒక్కరికి కాల్స్ కూడా చేసి అబద్ధాలను ప్రచారం చేశారు. ఇంత దుర్మార్గపు ప్రచారాలు చేసేవారి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి అర్థం తెలుసా? భూ యజమానులకు టైటిల్ ఉండేలా ఒక చట్టం తీసుకురావటమే దీని ఉద్దేశం. భూమి అమ్మాలన్నా కొనాలన్నా తెలియని భయంతో వెనకడుగు వేస్తున్నారు. సర్వేలు లేకపోవటం వల్ల వివాదాలతో కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. వీరికి మనశ్శాంతిని ఇచ్చి ప్రతి ఒక్కరూ తమ భూములపై సంపూర్ణ హక్కులు ఉండేలా ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వటమే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లక్ష్యమని జగన్ తెలిపారు. అందరూ గమనించే ఉంటారు. ఈ మధ్య కాలంలోనే ఇంకో దుష్ప్రచారం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద మీ అందరికీ గుర్తుందా? ఇంకో దుష్ప్రచారం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఇంకొక దుష్ప్రచారం. నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ మాదిరిగా ప్రతి ఒక్కరికి కూడా ఫోన్లు కూడా చేస్తూ ఉన్నారు. ఫోన్లు చేసి కాల్స్ చేసి దుర్మార్గమైన ప్రచారము అబద్ధాలతో చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇంత దారుణంగా మాట్లాడుతూ ఉన్న వీళ్ళందరినీ కూడా అడుగుతా ఉన్నా, అసలు ల్యాండ్ టైటిలింగ్ అంటే ఏమిటో మీలో ఎవరికైనా తెలుసా అని అడుగుతా ఉన్నాను. ఇంత దుర్మార్గపు ప్రచారాలు చేసే వాళ్ళకందరినీ కూడా. ల్యాండ్ టైటిలింగ్ అంటేనే ఆ పేరులోనే ఉంది ల్యాండ్ టైటిలింగ్ అంటే ఏమిటి అన్నది. ల్యాండ్ టైటిలింగ్ అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు అర్థం వారి భూముల మీద సంపూర్ణ హక్కులు రైతులకు భూ యజమానులకు ఎల్లవేళలా ఉండేట్టుగా ఒక చట్టం చేయడమే, ఒక యాక్ట్ తీసుకొని రావడమే దాని అర్థము అని చెప్పి తెలియని ఈ మూర్ఖులకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఒకసారి గమనిస్తే ఏ భూమి ఎక్కడ కొనాలన్నా కూడా ఆ భూములకు సంబంధించి ఏమేమో వివాదాలు మనకందరికీ కూడా కనిపిస్తూనే ఉంటాయి. భూములు కొనాలనంటే ఈరోజు భూములు అమ్మాలనే వాడికి, భూములు కొనుక్కునే వాడికి కూడా ఈరోజు ఒక తెలియని భయం ఉంది. కాగితం మీద ఉన్న భూమి కంటే తక్కువగా ఉండటం, సబ్ డివిజన్ జరగకపోవడం, రికార్డులన్నీ అప్డేట్ కాకపోవడం, మ్యూటేషన్ జరగకపోవడం, ఇటువంటి అనేక భూ వివాదాలు పెరిగి అమ్ముకునే వారికి కొనుక్కునే వారికి మనశ్శాంతి లేకుండా అధికారుల చుట్టూ కోర్టుల చుట్టూ దశాబ్దాలుగా తిరుగుతూ వస్తూ ఉన్నారు. మీ బిడ్డ తీసుకొచ్చిన సంస్కరణ ఏమిటో తెలుసా? ఇటువంటి వివాదాలకు తావు ఉండకూడదు. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ భూముల మీద సంపూర్ణ హక్కులు ఉండాలి. ఆ హక్కులకు గ్యారంటీ ఇస్తూ గవర్నమెంట్ వాళ్ళకు తోడుగా ఉండేట్టుగా చేయడమే ఈ భూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు అర్థం. ఇలా పెద్దవడుగూరు మండలంలో టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత ఎమ్మెల్యే తన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి నీటిని వృధా చేశారని ఆరోపించారు. తాము గతంలో రిజర్వాయర్లు ఏర్పాటు చేయకుంటే పరిస్థితి ఎలా ఉండేదో ఆలోచించాలన్నారు. అధికారంలోకి రాగానే రైతులకు నీరు ఇచ్చే బాధ్యత తీసుకుంటానని జేసీ హామీ ఇచ్చారు. మళ్ళా గెలవడానికి ఎన్ని హామీలైనా ఇస్తాడు. నేను ఒకటే చెప్తా, మేము అన్ని చేసి పెడితే కూడా నీళ్ళు ఇప్పుకోలేకపోతున్నాడు. ఎందుకు ఇప్పుడు అదే 2019-18 ఆ ప్రాంతంలో ఒకసారి నీళ్ళు ఇవ్వలేదంటే పెద్దనాన్నగారు రిజైన్ చేయడానికి లెటర్ ఇచ్చి వచ్చాడు. నాన్నగారు రిజైన్ చేస్తారు, వెంటనే ఏమైంది నీళ్ళు ఇచ్చారు. నిజంగా నాకు ప్రేమ ప్రజల పైన ఉంటే, పదవి పైన కాకుండా ప్రేమ ప్రజల పైన ఉంటే ఖచ్చితంగా ఆయన రిజైన్ చేసి నీళ్ళు తెప్పించిండు. మీరు చూసారు మిర్చి రైతులు ఏమైంది, లాస్ట్కి ఎంతెంత పెట్టుబడి పెట్టినారు, లక్షల్లో పెట్టుబడి మిర్చి రైతులంటే ఎక్కడికి పోయినారు వాళ్ళంతా?
లాస్ట్కి వాళ్ళు మిగిలినది ఒకటే, ఉరితాడు ఒకటే. ఏదో కొంత మేమన్నా కొంచెం లాస్ట్ మినిట్ లో మేమేదో రొంత ధర్నా చేసినందుకు రొంత స్పందించి రొంత వదిలేరు లాస్ట్ మినిట్ లో. అది లేకోకుంటే ఖచ్చితంగా ఉరితాడే రైతులు. సో కేవలం ఓట్ల కోసమే వాళ్ళకేముంది, బంధం ఉందా, ప్రేమ ఉందా ప్రజల పైన? మేమంటే 40 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఏకదాటిగా గెలిపించుకుంటూ వస్తారు. వాళ్ళకి మా పైన నమ్మకం, మాకు వాళ్ళపైన నమ్మకంతో ఉన్నాం ఇక్కడ. ఖచ్చితంగా వడుగురు ప్రజలకి ఖచ్చితంగా ఈసారి నీళ్ళు తెప్పించే బాధ్యత నేను వహిస్తాను కదా. పెద్ద వడుగురు అంటే ఉండేదే రైతులు ఇక్కడ. అందరేం చిన్న చిన్న రైతులు కాదు, పెద్ద పెద్ద రైతులే. ఎవరు చూసినా పత్తి పండిస్తారు, మిర్చి పండిస్తారు. ఖచ్చితంగా వాళ్ళకి నీళ్ళు వచ్చే విధంగా చేస్తానని చెప్పి నాది పెద్ద హామీ. అన్నిటికన్నా ఈ రోడ్లు, ఇల్లులు ఇవంతా మామూలు పక్కన పెట్టేద్దాం. తిండి తినడానికే లేకపోతే ఇల్లున్నా ఏం లాభం, ఏంది? మనిషే బతకలేడు. సో ఖచ్చితంగా ఈ తూరి నా మెయిన్ ఇంపార్టెంట్ దృష్టి సాగించేదంతా ఓన్లీ వాటర్ వాటర్ వాటర్. అంటే ఒకటే సాగునీరే, అక్కడక్కడ తాగునీరు. రోడ్లు గీడ్లు అంటావా, మేము ఎప్పుడో పూర్తి చేసాం. ఉంటాయి, కొత్తగా ఇల్లులు వేసుకుంటారు, అడిగి ఇంకా దారులు నిండవు. అవి చిన్న చిన్న రోడ్లు, అవి అసలు దీనిలో మేము చెప్పకూడదు ఆ రోడ్ల గురించి. నేను ఎంతసేపు నా మాట్లాడేది ఒకటే, తాగునీరు సాగునీరు. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ ఏది వడుగురులో ఏంటంటే సాగునీరు. ఖచ్చితంగా ఈ రెండు సాధిస్తాను. నెక్స్ట్ 5 years రేపు కానీ ప్రజల నమ్మకంతో నన్ను ఓట్లేసి గెలిపించారంటే మాత్రం ఓన్లీ వాటర్ పైనే కాన్సన్ట్రేట్ చేయబోతున్నాను, సాగునీరు తాగునీరు. విజయవాడ తూర్పులో వైసీపీ తరపున తాను ఎమ్మెల్యేగా గెలుస్తానని దేవినేని అవినాష్ అన్నారు. నగరంలోని 6వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ అమర్నాథ్ కలిసి వైసీపీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ హయాంలో నియోజకవర్గం అభివృద్ధి చెందలేదని ఆయన విమర్శించారు. వైసీపీ నియోజకవర్గంలో పట్టు సాధించిందని, తమ పార్టీ జెండా ఎగురవేస్తామని అన్నారు. మీ వయసు ఏంటి, ఎంత గౌరవంగా మీరు ఉండాలి, కానీ దిగజారిపోయి మీ మీడియాలో, సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడటం మీ విజ్ఞతకే. మీరేదో పేరు చెప్తారు, నాకు హోందాతనం ఉంది, నేను గౌరవంగా ఉంటానని చెప్పండి, కానీ మీ చేష్టల్లో మాత్రం దిగజారిపోయిన విధానం కనపడుతుంది. ఇవన్నీ గారు ప్రజానీకం గమనిస్తున్నారు. మీరు తట్టుకోలేకపోతున్నారు. ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తానంటే మీరు తట్టుకోలేకపోతున్నారు. బ్యాలెన్స్ తప్పి మాట్లాడుతున్నారు. మీ దగ్గరికి ఎవరైనా వచ్చి ఏంటి మనకి ఇబ్బంది ఉందంట కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినాష్కి బాగుందంట కదా అంటే మీరు ఎంతమందిని బూతులు మాట్లాడారు మర్చిపోవాలని చెప్పండి. మీ దగ్గర ఉన్నది మీరు చెప్పలేదా? మా ఇంటికి నువ్వు రామాక అని చెప్పని మీరు అనలేదా? అంటే సైకలాజికల్గా గద్దె రామన్ గారు ఇబ్బంది పడుతున్నారు. బ్రెయిన్లో ఉన్న ఒక చిప్ ఏదో తేడా వచ్చి ఆయన ప్రవర్తన గారా ఈరోజు తెలుగుదేశం పార్టీ గారు ఏమైంది గద్దె రామ్మోహన్కి ఇంత దిగజారిపోయి ప్రవర్తిస్తున్నారని చెప్పి నాకు. కాబట్టి మేము కోరుకునే దగ్గర ఒక్క అవకాశం ఇవ్వండి. తప్పకుండా రాబోయే రోజుల్లో ఏ విధంగా అయితే 5 సంవత్సరాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వెళ్ళామో రాబోయే రోజులు అదేవిధంగా ముందుకెళ్తాం. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలం చిన్నంపల్లి పంచాయతీ నందు ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామంకి విచ్చేసిన ముక్క రూపానందరెడ్డి, కోడలు శిరీష, అలాగే రైల్వే కోడూరు కూటమి అభ్యర్థి అరవ శ్రీధర్కి ఘన స్వాగతం పలికిన ఓబులవారిపల్లి మండల నాయకులు, చిన్నంపల్లి గ్రామ ప్రజలు, ఓబులవారిపల్లి మాజీ ఎంపీపీ తిరుపాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. చిన్నంపల్లిలో డోర్ టు డోర్ ప్రచారం చేస్తూ ముక్క శిరీషారెడ్డి ఎంతో ఆప్యాయతగా అవ్వాతాతలతో పలకరిస్తూ ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో వివరిస్తూ గ్లాస్ గుర్తుకు ఓటు వేసి అరవ శ్రీధర్ని, కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని ప్రతి గడప ఎక్కుతూ దిగుతూ ఆమె ప్రచారం చేస్తున్నారు. అలాగే ఎన్డీఏ కూటమి అభ్యర్థి అరవ శ్రీధర్ ప్రచారం, ఎన్డీఏ మేనిఫెస్టో చెబుతూ ప్రతి ఒక్కరికి ఊర్లో ఏ సమస్య ఉన్నా నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను తప్పకుండా మన ఊర్లో ఉండే సమస్యలు తీరుస్తాను, గ్లాస్ గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించండి, అలాగే తామర పువ్వుకి ఓటు వేసి కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని కోరారు. నేను ఫస్ట్ టైం వస్తున్నాను మీ ఇంటికి, ఈ పదవిలో కూడా మేము ఫస్ట్ టైం దిగుతాము, సరేనా? ఆల్రెడీ మీరు చెప్పినా చెప్పకపోయినా నియోజకవర్గం మొత్తం రోడ్లు వేయాలని మేము ప్రచారం కానీ ముందు రోజు నుంచి ఫిక్స్ అయినాం, కాబట్టి రోడ్లు వేస్తాం, సరేనామా? ఇలా
గ్యాస్కి కమలం కోటేసి గెలిపించాలి, సరేనా? మర్చిపోకుండా వేయాలి. మీరు ఓటేసే రోజు కూడా 4వ నెంబర్ మీద వచ్చి ఓటేయాలి, సరేనా? మీ వాళ్ళు కూడా కమలం కోటేసి గెలిపించాలి. ఇక్కడ చూడండి ముక్కవారిపల్లె మర్చిపోకుండా వేయాలి. అందరితో చెప్పించాలి. సరేనమ్మా? ఈసారి వస్తారులే కంపల్సరీగా మన చంద్రబాబు నాయుడు గారు. మనకు తెలీదు, అప్పుడు కూడా అందరం మాట్లాడుకుని ఆయనకే చేసినాం. పాపం ఆయన ద్రోహం చేయలే, కానీ భగవంతుడు ద్రోహం చేశాను మనకు తెలియదు. ఏం చేద్దాం? అంతేనాయన. ఇప్పుడు కూడా నువ్వు ఓటేసే రోజు కూడా ఇదో చూడు 1, 2, 3, 4 4వ నెంబర్ మీద వచ్చి ఓటేయాలి, సరేనా? మర్చిపోవద్దు. వేస్తాం. నువ్వు అడ్డం వచ్చేట్రా? హాస్టల్లో నీళ్లు వాడుకున్నందుకు యువకుడిపై హాస్టల్ నిర్వాహకుడు విచక్షణ రహితంగా దాడి చేశాడు. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్న స్నేహితుడిని కలవడానికి ఓ యువకుడు వచ్చాడు. ఆ యువకుడు హాస్టల్లో కొన్ని నీళ్లు ఉపయోగించినందుకు హాస్టల్ నిర్వాహకుడు అతనిపై దాడి చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ స్వల్ప లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం 9:27 సమయంలో సెన్సెక్స్ 67 పాయింట్ల లాభంతో 73,963 వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 35 పాయింట్లు పెరిగి 22,484 దగ్గర కొనసాగుతుంది. సెన్సెక్స్ 30 సూచీలో హెచ్యుఎల్, ఐటీసీ, నెస్లే ఇండియా, ఏషియన్ పెయింట్స్, విప్రో, ఎల్ఎన్టీ, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ, టీసీఎస్, టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అమెరికాలో కొనసాగుతున్న పాలస్తీనా అనుకూల నిరసనలు. ప్రపంచంలోని అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్లలో ఒకటైన మెట్ గాలాకు తాకిన నిరసన శాఖ. కొనసాగుతున్న సార్వత్రిక ఎన్నికలకు 3వ విడత పోలింగ్. తన ఓటు హక్కు వినియోగించుకోనున్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ట్విట్టర్ లో ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసిన మెగాస్టార్. అందరికీ మంచి చేయాలనే విషయంలో పవన్ ముందుంటాడన్న చిరంజీవి. ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోతున్న స్థానిక ఎమ్మెల్యే అన్నంరెడ్డి. సబ్బవరం మండలంలోని సాయినగర్ లో పర్యటించిన ఆదిప్ రాజ్. పెద్దవడుగూరు మండలంలో టీడీపీ కూటమి ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో. హాజరైన ఎమ్మెల్యే అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి. స్వల్ప లాభాల్లో ట్రేడ్ అవుతున్న దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.
35 పాయింట్లు పెరిగి 22,484 దగ్గర కొనసాగుతున్న నిఫ్టీ. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.